హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, మీరు ఈ రోటీ అంటూ చూస్తున్నారు కదా అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మునగాకు రోటీ ఆర్ పరాటా ఏదైనా అనొచ్చండి. చూస్తున్నారు కదా, ఇది మునగాకు అండి. మునగాకులో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. తప్పక మీరు ఇలా ఇంట్లో డైలీ వాడేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను పూరీ పిండి అంటూ తీసుకున్నానండి. మార్కెట్లో దొరుకుతుంది పూరీ పిండి అనేసి. వీట్ ఫ్లవర్లో గ్లూటెన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ జిగురు వల్ల తిన్న డైజెషన్ అంటూ కాదు కొంతమందికి. మాకు అదే ప్రాబ్లం అండి, కాబట్టి నేను పూరీ పిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను కారం అంటూ యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత పసుపు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం సాల్ట్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గ్లూటెన్ వల్ల స్టమక్ చాలా ప్రాబ్లం ఉంటుందండి. రోటీ అది జిగురు వల్ల డైజెషన్ కాక చాలా నొప్పి అంటూ వస్తుంది. ఇప్పుడు మనం జీరా అంటూ వేసుకుందాం. నేను పూరీ పిండి అంటూ తీసుకున్నానండి. మార్కెట్లో బొంబాయి ఆటా అనేది కూడా అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే అండి, ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఓకే అండి, ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలా ఆయిల్ వేసుకోవడం వల్ల కొద్దిగా రోటీ అంటే స్మూత్గా టేస్ట్ సాఫ్ట్గా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న మునగాకు అంటూ వేసేసుకుందాం. మునగాకు వల్ల చాలా లాభాలే ఉన్నాయండి. వెయిట్ లాస్ అవుతారు, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ అంటూ ఉన్నాయండి. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్నీ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరల్లో మునగాకు అనేది చాలా రిచ్. ఓకే అండి, అంటే దాంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అనేది మన బాడీకి చాలా అవసరం. మునగాకు చెట్టు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అలా మనం మంచిగా నీట్గా కలిపేసుకుందాం. అలా వాటర్ అంటూ కొద్దిగా చల్లుకుంటూ చేసుకోవాలండి. ఒకటేసారి నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ పిండి పలుచగా అయిపోతుంది, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అయిపోతుంది. కాబట్టి అట్లా కొద్దిగా చల్లుకుంటూ నీట్గా డో అంటూ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే అండి, మార్నింగ్ అవర్స్లో ఇడ్లీ, దోశ, పూరి ఇట్లాంటివి కూడా తింటారు కదండి. ఇట్లా రోటీస్ తిన్నా కూడా మంచిగా హెల్తీగా ఉంటామండి. రోటీ తింటే ఇంకా మనకు నైట్ వరకు మనం మధ్యాహ్నం వరకు ఆకలి అంటూ ఉండదండి. మంచిగా ఏదైనా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ కూడా తినొచ్చు. ఓకే అండి, ఇలాంటి 2 రోటీస్ తిన్నామనుకోండి ఇంకా చాలా స్టమక్ అయితే ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఇలా డో అంటూ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 5-10 మినిట్స్ అంటూ మనం రెస్ట్ ఇద్దామండి. మనం అలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు ఈ పిండి అంతా మంచిగా సాల్ట్ ఇవంతా ఈవెన్గా మన లోపల స్ప్రెడ్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ అంటూ వేసుకుందాం. ఓకే అండి, అలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం క్యాప్ అంటూ పెట్టేసుకొని వదిలేద్దామండి. ఎంతమందికి మీకు బ్రేక్ఫాస్ట్ టైంలో పూరి తినడం ఇష్టము అండ్ దోశ ఇట్లాంటి పరాటాస్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. మీకు తప్పక నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం కలుపుకున్న పిండి అంటూ బయటకు తీసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది కదండి, అలా మెత్తగా అవుతుంది మనం ఒక 5-10 మినిట్స్ అంటూ రెస్ట్ ఇస్తే. ఓకే అండి, ఒకసారి కలుపుకుందామండి. ఇట్లా మిక్స్ చేసుకుందాం ఒకసారి. అట్లా చేయడం వల్ల మనకు స్మూత్గా అవుతుంది, పిండి కూడా క్రాక్స్ అనేటివి ఉండదు. చూస్తున్నారు కదండి, ఇలా అంటూ మనం ఎన్ని తింటామో మనకు తెలుస్తుంది కదండి. అలా నేను ఒక 2 బాల్స్ అంటూ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అలా 2 బాల్స్ అంటూ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ మనం ఏం చేయాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఇది మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం చపాతీ అంటూ చేసుకుందాం. ఓకే అండి, ఇలా మనం ఒకసారి రోల్ చేసేసుకొని మనం అందులో ఆయిల్ అంటూ అప్లై చేసుకుందామండి. అందరు చేసే పనే కదండి రోటీ అంటే. కొంతమంది ఆయిల్ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. నేనైతే పెడతానండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంటూ పెట్టేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీ, బటర్ అట్లాంటివి కూడా వాడుకోవచ్చు. ఓకే అండి, ఇలా నేను 2 రోటీస్ అంటూ పక్కకు చేసి పెట్టుకున్నాను. స్క్వేర్ షేప్ చేశానండి. మా పెద్దమ్మ స్క్వేర్ షేప్ చేస్తుండే, తనని చూసి నాకు అలాగే స్క్వేర్ షేప్ అంటూ వచ్చింది. మా మమ్మీ అయితే ట్రయాంగిల్ షేప్లో చేస్తుంది. కానీ మా మమ్మీ చేసే ట్రయాంగిల్ షేప్ నాకు రాలేదు, కానీ మా పెద్దమ్మ చేసే స్క్వేర్ షేప్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇది చేసినప్పుడల్లా మా పెద్దమ్మ నాకు గుర్తుకొస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఎంతో
నైస్గా అంటూ మనం రోల్ చేసేసుకున్న తర్వాత మొదలే మనం ప్యాన్ అంటూ ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే అండి, అంటే మొదలే మనం ప్యాన్ కొద్దిగా హీట్ చేసుకుంటే రోటీ కూడా తొందరగా కుక్ అవుతుంది. ఓకే అండి, ఇలా మనం రోటీ అంటూ వేసేసుకున్న తర్వాత మనం టైం ఇవ్వాలండి. కొద్దిగా డిస్టర్బెన్స్ అంటూ వచ్చేసింది, సారీ అండి, ఏమనుకోకండి ప్లీజ్. ఓకే అండి, అలా మనం వేసుకున్న తర్వాత టర్న్ చేద్దామండి. టర్న్ చేస్తే మనకు తెలుస్తుంది పైన పచ్చిదన్నం పోయి డ్రైనెస్ అంటూ వచ్చింది కదా, అదే ఇండికేషన్ అనమాట. చూసారు కదండి, మనం కింద వేసిన రోటీ అలా మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేసి. ఇప్పుడు మీరు ఆయిల్ అయినా బటర్ అన్నా గీ అన్నా మీరు ఇంట్రెస్ట్గా ఏది తినాలనుకుంటారో అది ఆయిల్ అంటూ అప్లై చేసుకోవచ్చు. నేను మాత్రం ఆయిల్ అప్లై చేసుకున్నానండి. అలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా మనం నైస్గా ఒక ప్లేట్లో అంటూ పెట్టేద్దాం. ఓకే అండి, చూసారు కదా, ఇలా నీట్గా మంచిగా కాల్చుకోవాలంటే పచ్చి పచ్చిగా ఉండొద్దు. పచ్చి పచ్చిగా ఉంటే కడుపు నొప్పి వస్తుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది. అలా మనం మంచిగా ప్రెస్ చేసుకుంటే మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు మనం అలా నీట్గా కాల్చేసుకోవాలండి. మరీ ఫ్లేమ్ అంటూ హైగా పెట్టుకోవద్దండి, కొద్దిగా మీడియం హైలో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ రోటీ కూడా వేసేసాను, చూసారు కదా. అంతే అండి, కొద్దిగా ఓపిక టెక్నిక్ ఫాలో అయితే అన్ని వంటలు సూపర్ టేస్టీగా వస్తాయి, సక్సెస్ అవుతాం. ఓకే అండి, ఇలా గీ అన్నా ఆయిల్ అయినా బటర్ అన్నా మీ ఇష్టం అండి, మీకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకోవచ్చు. ఇలా నీట్గా మనం కాల్ చేసుకున్న తర్వాత ఇంకా తింటే ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మార్నింగ్ అవర్స్లో ఇలా రోటీ తింటే స్టమక్ ఫుల్గా ఉంటుందండి. ఇంకా షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే ఈ రోటీ అంటూ తప్పక పెట్టండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది, వాళ్ళకు ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది కదండి. ఇలాంటి 2 పరోటాస్ రోటీస్ అంటూ చేసి పెట్టేసేయండి. ఇంకా మనం ఇట్లాగే తినొచ్చండి, ఇట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏదైనా ట్రావెల్కి అంటూ వెళ్తే ఇట్లాంటివి చేసుకొని కూడా మనం ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే అండి, నేను దీని కాంబినేషన్ టమాటో పచ్చడి అంటూ తీసుకున్నానండి. ఇలాగే తింటారండి, మరి పెరుగు కూడా తింటారు. పెరుగులో చక్కెర వేసుకొని తినడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా తినొచ్చు. నేనైతే ఇలా సింపుల్గా మార్నింగ్ అవర్స్ కదండి, అలా పెరుగు చక్కెర కాకుండా ఇలా కొద్దిగా టీ అండ్ రోటీ పచ్చడి ఇలాంటివి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంగా తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో కండి అండ్ టేస్ట్ చేయండి, రెసిపీస్ అంటూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంగా తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, యమ్మీ అండ్ టేస్టీ మునగాకు రోటీ అంటూ రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బ్రేక్ఫాస్ట్ అంటూ రెడీ అయిపోయింది, మీరు కూడా చేసుకొని తినండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.